హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ వరల్డ్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నాకైతే చాలామంది నా టిప్స్ చాలా బాగా యూస్ఫుల్ అవుతున్నాయనేసి కామెంట్స్ చేస్తున్నారండి. అందరికీ చాలా థ్యాంక్స్. అలాగే ఈరోజు చూపించబోయే ఈ హెయిర్ ప్యాక్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. హెయిర్ గ్రోత్కి అసలు నిజంగా సూపర్గా ఉంటుందండి ఈ హెయిర్ ప్యాక్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది. మన హెయిర్ గ్రోత్ ఉంటుంది, అలాగే మన హెయిర్ బాగా రఫ్గా అయిపోకుండా చాలా స్మూత్గా ఉంటుంది. అలాగే మన మాడు భాగం నుంచి మన వంటికి కూడా చాలా చలవగా ఉంటుందండి ఈ హెయిర్ ప్యాక్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నేను ముందుగా 2 స్పూన్ల మెంతులు నైట్ నానబెట్టుకున్నానండి. చూడండి, ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకుంటున్నాను. బాగా మంచిగా పేస్ట్ చేసేసుకోండి మెత్తగా. ఇంకా వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే నేను ఒక కోడిగుడ్డు తీసుకున్నానండి, ఎందుకంటే ఎగ్ వైట్ తీసుకోవాలి. ఇంకా కొబ్బరి పాలండి, పచ్చి టెంకాయ ఉంటుంది కదా, టెంకాయని పగలకొట్టి కొబ్బరి తీసేసుకొని చిక్కటి పాలు అనేది రెడీ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి మెంతు పేస్ట్ అంతా వేసేసుకున్నాను. తర్వాత నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలండి. ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది వీటితో. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ మిల్క్ అండి, చాలా చిక్కగా తీసుకోవాలి, వాటర్ యాడ్ చేయకుండా. మనం కొబ్బరిని మిక్సీ పట్టుకొని చాలా చిక్కటి పాలైతే తీసుకోవాలండి. దీన్ని మనం మెంతి పేస్ట్ని ఈ పాలని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, మనకి చాలా బాగుంటుందండి ఈ హెయిర్ ప్యాక్ అనేది. మీరు ఒక్కసారి అప్లై చేసుకుంటేనే రిజల్ట్ చూస్తారు. హెయిర్ అనేది రాలదు, అలాగే చాలా షైనీగా ఉంటుంది. ఇది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా యూజ్ చేయొచ్చండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా ఎగ్ వైట్ అయితే తీసుకున్నాను. ఎగ్ని ఒక చిన్న హోల్ అనేది చేసుకొని చాలా జాగ్రత్తగా ఎగ్ వైట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా ఎగ్ వైట్ మొత్తం తీసుకోండి. ఎగ్ వైట్ వేయగానే కొంచెం ఎల్లో షేడ్లో వస్తుందండి ఈ ప్యాక్ కూడా అలాగే వస్తుంది. మనకి ఎల్లో పడకుండా ఎగ్ వైటే వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఎగ్ వైట్ వేసేసుకున్నాక ఈ ప్యాక్లో బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకేముంది, సూపర్ హెయిర్ ప్యాక్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. హెయిర్ గ్రోత్ అయితే చెప్పక్కర్లేదు, చాలా డబుల్ హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. నాకైతే మంచి రిజల్ట్ ఉంది. ఇంకా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఈ హెయిర్ ప్యాక్స్ చాలా బాగున్నాయి సిస్టర్ అనేసి కామెంట్స్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. నాకైతే చాలా బాగా పనిచేస్తాయండి. డెఫినెట్లీగా ట్రై చేయండి. నేను ఇక్కడ ఎలాంటి కెమికల్స్ వాడట్లేదు, న్యాచురల్గా హోమ్లోనే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. నేను ప్రతి ఒక్క హెయిర్ ప్యాక్, నేను ప్రిపేర్ చేసే ప్రతి ఒక్క హెయిర్ ప్యాక్ నా హెయిర్ మీద అప్లై చేసి నేను చూపిస్తున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, ఇక్కడ నాకు ఒక క్రీమ్ లాగా ప్రిపేర్ అయింది ఈ హెయిర్ ప్యాక్. మెంతులు బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. అప్పుడు మన హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు కూడా రాలిపోకుండా చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ ఎగ్ వైట్ వేసాం కదా, కొంచెం అతుక్కుంటున్నట్టుంది. ఇప్పుడు నేను ఇది అప్లై చేసుకునే హెయిర్కి చూపిస్తాను. అలాగే ఒకసారి ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తాయండి. ఇంకెందుకండి, ఇక్కడైతే నేను చూపిస్తున్నాను ఈ ప్యాక్ని ఎలా అప్లై చేసుకోవాలో. ఇక్కడ నేను ముందుగా మెంతులు తీసుకున్నానండి. మెంతులు అనేవి మనకి ఈ ఎండాకాలంలో చాలా బాగా పనిచేస్తాయండి. మన స్కాల్ఫ్ నుంచి మన మాడు భాగంకి పెద్దవాళ్ళు కూడా చెప్తారండి, మా నానమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. ఎప్పుడు మెంతులు ఇలాగే మందారాకులు వేసుకొని ప్యాక్ చేసుకొని మన మాడు భాగాన్ని పెట్టుకుంటే వేడి ఉంటుంది కదండి, ఒంట్లో వేడి కూడా లాగేస్తుందని చెప్తారు. అంత చలవ మెంతులు. అలాగే నేను కొబ్బరి పాలు తీసుకున్నానండి. కొబ్బరి పాలు చాలా బాగా హెయిర్ గ్రోత్కి పనిచేస్తాయని విన్నాను, చాలా దగ్గరలో విన్నానండి. అలాగే నేను చాలాసార్లు అప్లై చేసుకొని కూడా ఉన్నాను.
ఇలా కనుక ఇలా 3 కలిపి మనం ఎగ్ వైట్ తీసుకున్నాం, అలాగే మెంతులు తీసుకున్నాం, అలాగే కొబ్బరి పాలు, ఇలా 3 కలిపి ప్యాక్ చేసుకుంటే ఇంకా బాగా మంచిగా రిజల్ట్ ఉంటుందండి. ఒక్కటే తీసుకునే బదులు ఇలా 2, 3 కలిపి తీసుకుంటే అన్నిటితో మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఎలాంటి సమస్యలకైనా చెక్ పెట్టేయచ్చు మనము ఈజీగానే. ఇంకా చాలామందికి హెయిర్ అనేది డ్రైగా అయిపోతుంది అనేసి నాకు కామెంట్స్ చేస్తున్నారండి. అలా డ్రైగా అవ్వకుండా ఎగ్ వైట్ అనేది చాలా బాగా కాపాడుతుంది. హెయిర్ అనేది స్మూత్గా సిల్కీగా ఉంటుందండి ఎగ్ వైట్తో. ఇంకా మనం తీసుకున్న కొబ్బరి పాలు అనేది హెయిర్ చుండ్రు పట్టకుండా, ఇంకా మన హెయిర్ అనేది రాలిపోకుండా చాలా దృఢంగా ఒత్తుగా పెంచుతుందండి. ఇంకా మన హెయిర్ అనేది చిట్లిపోతుంది కదా, అలా చిట్లకుండా చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ నేను ఎలా అప్లై చేసుకుంటున్నానో చూడండి. ఎంతో కష్టపడి ప్యాక్ చేసుకోవడం కాదండి, మనం అప్లై చేసుకునే దాంట్లోనే మంచి రిజల్ట్ ఉంది. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తానండి ఈ మాట. ఎందుకంటే చాలామంది సరిగా ప్యాక్ అనేది అప్లై చేసుకోరు, పైన పడిపోతుంది అనేసి. అలా కాకుండా చక్కగా ఇలా అప్లై చేసేసుకొని ముడి కట్టుకొని ఒక గంట సేపు వదిలేయండి. ఆ తర్వాత మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారో దాంతో హెడ్ బాత్ అనేది చేసేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. ఇలా వీక్లీకి మీకు కుదిరితే 2 టైమ్స్ అప్లై చేసుకోండి. లేదు మాకు కుదరదు అనుకుంటే ఒక్కసారైనా పెట్టుకునేటట్టు చూడండి. ఇక్కడ మనము మాడు భాగం నుంచి చివర్ల వరకు హెయిర్కి మొత్తం ఈ ప్యాక్ అనేది అప్లై చేయాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సేమ్ ఇదే విధంగా అప్లై చేసుకోండి. నాకైతే వీడియో లాంగ్ అయిపోతుందని నేను ఒక సైడ్ అప్లై చేసింది చూపించాను చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.